భారత వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఓపెనర్ గా రోహిత్ శర్మ ఫెయిల్ అయ్యాడని పేర్కొన్నారు. టీ20 వరల్డ్ కప్ లలో రోహిత్ భాయ్ ఎక్కువ డాట్ బాల్స్ ఆడి పవర్ ప్లేలో ఇబ్బంది పడ్డాడు అన్నారు. విరాట్ కోహ్లీ 3వ స్థానంలో వచ్చి పరుగుల వరద పారించేవాడని, అందుకే టీమిండియా ఓపెనర్ల బలహీనత పెద్దగా బయటపడలేదని చెప్పాడు. గత 10 నుండి 12 సంవత్సరాలుగా టీ20 ప్రపంచ కప్లలో భారత్ బాగా ఆడుతున్నప్పటికీ ఓపెనింగ్ విభాగంలో ఇతర జట్లతో పోలిస్తే కొంత వెనుకబడి ఉండేదని సంజు అభిప్రాయపడ్డాడు. టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్ 8 లో భాగంగా వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో ఓపెనర్ సంజు శాంసన్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. 50 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్స్లతో 97 పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచాడు. డూ ఆర్ డై మ్యాచ్ భారీ లక్ష్య ఛేదన, అందులోనూ వరుసగా వికెట్స్ పడుతున్నా సంజు బెదరలేదు. సహచరులతో చిన్న భాగస్వామ్యాలు నిర్మిస్తూ జట్టును లక్ష్యం దిశగా తీసుకెళ్లాడు. భారత్ స్టార్ బ్యాటర్లు సూర్యకుమార్, హార్దిక్ పాండ్యాలు క్యాచ్ అవుట్ నుంచి తప్పించుకున్నా పెద్ద ఇన్నింగ్స్ ఆడలేకపోయారు. సంజు మాత్రం ఒక్క అవకాశం కూడా ఇవ్వకుండా చివరి వరకు క్రీజ్ లో నిలబడి జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. మ్యాచ్ అనంతరం టీమిండియా ఓపెనింగ్ గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గత 10-12 సంవత్సరాలుగా భారత్ ఎప్పుడూ టీ20 ప్రపంచ కప్ లో బాగా ఆడుతోంది. కానీ ఓపెనింగ్ విషయంలో మాత్రం ఇతర జట్లతో పోలిస్తే భారత్ స్థిరమైన ప్రదర్శన చేయలేదు. విరాట్ భయ్యా 3వ స్థానంలో వచ్చి పరుగులు చేసేవాడు. కాబట్టి టీమిండియా ఓపెనర్ల బలహీనత పెద్దగా బయటపడలేదు. టీ20 ప్రపంచ కప్లలో రోహిత్ భాయ్ ఎక్కువ డాట్ బాల్స్ ఆడి పవర్ ప్లేలో ఇబ్బంది పడ్డాడు. దాంతో మిడిల్ ఆర్డర్ పై ఒత్తిడి పడేది. రోహిత్ ఓపెనర్ గా చేయలేంది నేను చేయాలనుకున్నా. నన్ను నేను నిరూపించుకోవాలని నిర్ణయించుకున్నా. టీ20 ప్రపంచ కప్ ఛేదనలో రోహిత్ భాయ్ తన కెరీర్ లోనే ఒక్క మేట్ ఇన్నింగ్స్ కూడా ఆడలేదని సంజు శాంసన్ వివరించారు. రోహిత్ శర్మ టీ20 వరల్డ్ కప్ లో చేస్ చేస్తూ మ్యాచ్ గెలిపించిన సందర్భాలు చాలా అరుదని సంజు శాంసన్ అన్నాడు. తాను జట్టుకు ఆ దిశగా ఉపయోగపడాలని లక్ష్యంగా పెట్టుకున్నానని చెప్పాడు. తన ప్రదర్శనతో జట్టుకు బలమైన ఆరంభం అందించడమే ప్రధాన ఉద్దేశమని సంజు చెప్పుకొచ్చాడు. సంజు వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కొందరు అభిమానులకు ఇది విశ్లేషణగా కనిపిస్తుండగా మరికొందరు మాత్రం వివాదాస్పదంగా భావిస్తున్నారు. ఏదేమైనా ఒంటి చేత్తో వెస్టిండీస్ పై మ్యాచ్ గెలిపించిన సంజుపై ప్రశంసల వర్షం కురుస్తోంది.